కాంగ్రెస్ పార్టీ 23 నెలల కాలంలో చేసింది ఏం లేదు. 5,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు చెప్తా ఉన్నారు. ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పండి. ఎవరి జేబులోకి పోయినాయి? జూబ్లీస్ అంటే దేశంలో, రాష్ట్రంలో హైదరాబాద్ కి ఒక ప్రత్యేకమైన గడ్డ. ఇది పాత బస్తీనా లేకపోతే జూబ్లీస్ గడ్డనా అర్థం కాని పరిస్థితిలో కనబడతా ఉందట. 20% ముస్లింల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంటే 80% హిందువుల కోసం మరి ఎవరు పనిచేస్తున్నారు? బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లో గెలవదు. అన్న చెప్పండి, మరో 45 రోజుల్లో ఉప ఎన్నిక జరగబోతుంది, ఏ విధంగా ఉంది? ప్రజలు ఏ విధంగా? జూబ్లీహిల్స్ ఎన్నికలు, బై ఎలక్షన్స్ భారతీయ జనతా పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న ఆలోచన లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీని చూశారు 9.5 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీ 23 నెలల కాలంలో చేసింది ఏం లేదు. చెప్పాలంటే కేటీఆర్ చెప్తున్నాడు 5,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు చెప్తా ఉన్నారు. ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పండి. ఎవరి జేబులోకి పోయినాయి? ఎక్కడ ఏ రోడ్లు వేసారు? ఏ డ్రైనేజీలు బాగు చేశారు? ఏ నీళ్ళ పైపులు బాగు చేశారు చెప్పండి. ఎక్కడ తిరిగినా కూడా స్లమ్లల్లా చూస్తే మొత్తం డ్రైనేజీలు పొంగి పొర్లుతా ఉన్నాయి. నడవలేని పరిస్థితుల్లో కనపడతా ఉంది. జూబ్లీహిల్స్ అంటే దేశంలో, రాష్ట్రంలో హైదరాబాద్ కి ఒక ప్రత్యేకమైన గడ్డ. కానీ అదే జూబ్లీహిల్స్ లో ఈరోజు చూస్తే ఏ విధంగా మరి దాన్ని పట్టించుకోలేని పరిస్థితులు కనపడతా ఉందో మనకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు అడగలేని పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకు ఓట్లు వేయాలో కూడా వాళ్ళు చెప్పాలి. ఈ రోజు ఎంతసేపునా కూడా అభివృద్ధి చేస్తామని చేసినామని చెప్తున్నారు. ఎక్కడ కూడా అభివృద్ధి జరగలే. నేను ఏమంటున్నా అంటే, నిన్న బోరబండ ఏరియా ప్రాంతాలు చూస్తే చిన్న గల్లీలు, ఇది పాత బస్తీనా లేకపోతే జూబ్లీహిల్స్ గడ్డనా అర్థం కాని పరిస్థితిలో కనబడతా ఉంది. చిన్న ఇండ్లు, ఒక చిన్న ఇంట్లో ఎంతమంది ఉంటారు అంటే అర్థం కాని పరిస్థితులు కనపడతా ఉంది. ఫుల్ ఆఫ్ డెన్సిటీ కనపడతా ఉంది. ఎక్కడ కూడా మరి అభివృద్ధి జరగని పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు చేస్తా ఉంది, మత ప్రాతిపదికన ఓట్లు అడుగుతా ఉంది. ఎందుకంటే దగ్గర 1,00,000 ఓట్లు ఎక్కడ చేస్తూ చెప్పండి. నిన్న ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? రేవంత్ రెడ్డి గారు ఒకటి అపీజ్మెంట్ పాలిటిక్స్. ఈ టైంలో మత ప్రాతిపదికన ఓట్లు అడగడానికి మరి మైనారిటీకి సంబంధించిన వ్యక్తికి ఒక మంత్రి పదవి ఇచ్చారంటే డెఫినెట్ గా అది అపీజ్మెంట్ పాలిటిక్స్ కాదా? వాటిని ఓట్లు అడిగి ఈ రోజు గెలవాలని పరిస్థితులు కనపడతా ఉన్నాయి. రెండవది, నిన్నటికి నిన్న ముస్లింలు గౌరవాన్ని పెంచింది కాంగ్రెస్ పార్టీ అంటా ఉన్నారు. అంటే మరి హిందూస్ కాదా? 20% ముస్లింల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంటే 80% హిందువుల కోసం మరి ఎవరు పనిచేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కావద్దా? హిందువుల ఓట్లు అవసరం లేదా? డెఫినెట్ గా హిందువులందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ గడ్డ మీద హిందువులే భారతీయ జనతా పార్టీని గెలిపిస్తా ఉన్నారు. సర్వేలు కూడా బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి అనుకూలంగా వినిపిస్తున్నాయి. మరి బీజేపీ గెలవబోతుందా? అసలు బీజేపీ మాకు పోటీలనే లేదు, డిపాజిట్లు కూడా రావని చెప్పి ఈ రెండు పార్టీలు 100% వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే, ఒకటి మత ప్రాతిపదికన, రెండవది డబ్బులు పంచి ఈ రోజు ఓట్లాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, గెలవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సర్వేలు నమ్మే పరిస్థితి లేదు. కేకే సర్వే గురించి మీరు మాట్లాడుతున్నారు. కేకే సర్వే కేటీఆర్ సర్వే తప్పితే వేరే సర్వే కాదు. వాళ్ళు ఏదైతే అంతకుముందు 2023 ఎన్నికల్లో ఏవైతే సర్వేలు వచ్చినాయో అదే రిపోర్ట్ ఈ రోజు బయట పెట్టి గెలుస్తామని చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లో గెలవదు. ఈ జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా డెఫినెట్ గా అర్థం చేసుకొని, ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చేయలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలో చెప్పాలి, వాళ్ళని ఎందుకు గెలిపించాలో చెప్పాలి. ఈ జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా 80% ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈ రోడ్లను కానీ లేకపోతే డ్రైనేజీలను కానీ లేకపోతే నీళ్లను కానీ ఎవరైతే తెచ్చి ఇస్తారో, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఓట్లేయాలి. ఏ విధంగా ఎదుర్కొనబోతున్నారు అక్కడ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీని? ఇక్కడ బీఆర్ఎస్ కి సిట్టింగ్ స్థానం. ఏ విధంగా ఈ రెండు పార్టీలు 100% రెండు పార్టీలు ఈ జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చారు. నేను రెండు అడుగుతా హామీల గురించి. ఒకటి, మీరు మహిళలకు ఇస్తున్న 2,500 రూపాయలు ఇవ్వాలి. 2,500 రూపాయలు ఇచ్చి 2 లక్షల మంది మహిళలు ఉన్నారు. దగ్గర ఒక్కొక్కరికి 57,600 రూపాయలు మీరు మహిళలకు ఇచ్చి ఓట్లు అడగాలి. రెండవది, మీరు వృద్ధులకు ఇస్తా అని చెప్పారు, 4,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. 2,000 ఇస్తున్నారు ఇవ్వలేట్లు, కానీ ఇంకా 2,000 రూపాయలు 23 నెలల కాలంలో 45,000-46,000 రూపాయలు నెల మొత్తం టోటల్ గా ఇచ్చి ఓట్లు అడగాలి. అది అడిగిన తర్వాతనే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎందుకు ఓట్లు వేయాలని అడుగుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయలేదు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయలేదు. ఈ రోజు జూబ్లీహిల్స్ గడ్డ మీద
భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిస్తే, ఎమ్మెల్యే వస్తే, ఎంపీ లాడ్స్ నుంచి కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ ఇక్కడ నిధులు కానీ కలిపి డెఫినెట్ గా జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి అభ్యర్థిని గెలిపించి ఎమ్మెల్యేగా చేస్తే డెఫినెట్ గా ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి మీ టీవీ పూర్వకంగా నేను అభ్యర్థిస్తా ఉన్నాను.